వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియం లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్లు ఒకేసారి జరగనున్నాయా? ఇందుకోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలతో చర్చలు జరిపిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా PSL షెడ్యూల్లో మార్పు చేయాలని PCB భావిస్తుంది. మరి చూడాలి ఈసారి లీగ్ పరిస్థితి ఎలా ఉంటుందో. IPL 2008లో ప్రారంభమైనప్పటి నుంచి విజయవంతంగా కొనసాగుతుంది. ఈ లీగ్ను ఆదర్శంగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్లు వచ్చాయి, కానీ ఏవి కూడా IPL దరిదాపుల్లో కూడా రాలేదు. దీంతో అన్నత కాలంలోనే ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ గా మారిపోయింది ఇండియన్ ప్రీమియం లీగ్. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో స్టార్ ప్లేయర్లు సైతం ఈ లీగ్ లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ లీగ్ ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలలో జరుగుతుంది. ప్రతి వేసవిలోనూ 2 నెలల పాటు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందిస్తుంది. ప్రస్తుతం IPL 17వ సీజన్ కూడా విజయవంతంగా సాగుతుంది. అయితే IPL స్ఫూర్తితో మన దాయాది దేశం పాకిస్తాన్ కూడా ఓ లీగ్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ సూపర్ లీగ్ పేరిట ఈ టోర్నీ జరుగుతోంది. IPL లో పాల్గొనే పలువురు విదేశీ క్రికెటర్లు ఈ లీగ్ లోని ప్రాతినిధ్యం వహిస్తుంటారు. వాస్తవానికి ప్రతి ఏటా IPL ప్రారంభానికి ముందే PSL ను నిర్వహిస్తారు. కానీ వచ్చే ఏడాది మాత్రం ఈ 2 లీగ్లు ఒకే సమయంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ICC క్యాలెండర్లో IPL కు ఏప్రిల్, మే నెలలో చోటు ఉంటుంది. ఈ 2 నెలలు అంతర్జాతీయ క్రికెట్లోనూ పెద్దగా సిరీస్లు ఉండవు. ఆయా దేశాల ప్లేయర్లు ఈ లీగ్లో ఆడటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ షెడ్యూల్ మార్చాలని PCC భావిస్తుంది. దీనిపై ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలతో PCB చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి మేము ఆతిథ్యం ఇవ్వనున్నాం. మా దేశంలో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ ను ఏప్రిల్ 7 నుంచి మే 20 వరకు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. దీనిలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్పింది. ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు 2 లీగుల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి అసౌకర్యం కలగకుండా ఆయా ఫ్రాంచైజీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. PSL ప్లే ఆఫ్స్ కోసం వేదికలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు CAA సల్మాన్ నజీర్ తెలిపారు. IPL జరిగే సమయంలో PSL జరిగితే 2 లీగుల్లోనూ ఆడే ఆటగాళ్లు ఏదో ఒకటి మాత్రం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మెజారిటీ ఆటగాళ్లు IPL వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.